హాయ్ ఫ్రెండ్స్, కారం పూస ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా మిక్సీ జార్లో షాబ్దాన్ని వేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. కొన్ని హాట్ వాటర్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బేషన్లో బియ్యం పిండిని వేసుకొని షాబ్దాన్ని పౌడర్ని జల్లెడ పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని నువ్వులు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. కొద్దిగా పసుపును వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు హాట్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. చూడండి, ఇలా పిండిని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు పిండిని కొంచెమే కలుపుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా కొద్దిగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ముద్దను తీసుకొని ఇలా మురుకుల పావులో వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసేసుకొని ఇలా జల్లిగంట పైన మురుకులు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మనకి ఇక్కడ మురుకులు అనేది ఫ్రై అవుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కారం పూస అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. అంతేనండి, అన్నీ ఇలానే చేసుకోవాలి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.